अर्चितः संस्मृतो ध्यातः कीर्तितः कथितः श्रुतः यो ददात्यमृतत्वं हि समां रक्षतु केशवः। శ్రీమదాచార్యులు రచించిన కృష్ణార్ణవ మహామృతం అనే గ్రంథమునందు 2 శ్లోకములను తెలుసుకున్నాం. 3వ శ్లోకం తే నరాః పశవో లోకే కిం తేషాం జీవనే ఫలం యైః న లబ్ధా హరేర్దీక్షా నార్చితో వా జనార్దనః. ఈ లోకమునందు ఎవరైతే వైష్ణవులుగా పుట్టినారో, భగవద్భక్తులయ్యే ప్రసంగం ఆ ఒక్క సదవకాశం ఎవరికి దొరికిందో అటువంటి సద్భక్తులు వైష్ణవులుగా పుట్టితే కృతార్థలము అనుకోకూడదు. మన తల్లి తండ్రి వారందరూ భగవద్భక్తులు అంటే దాని వలన మనం తరించిపోతాము అని అనుకోకూడదు. అది ఒక గొప్ప భాగ్యమే, సంశయం లేదు. పెద్ద వంశమునందు, భగవద్భక్తుల వంశమునందు, సాత్వికుల వంశమునందు పుట్టేది, జన్మించేది అది ఒక గొప్ప భాగ్యమే. అయితే జన్మిస్తే కృతార్థులము అనుకోకూడదు. జన్మించిన తర్వాత మనం చేసే సాధనములను తప్పకుండా చేయవలె. ఆ సాధనములను చేసి ఆ వైష్ణవులుగా భగవద్భక్తులుగా జన్మించింది సార్థకం చేసుకోవాలి. ఆ మాట చెప్తున్నారు శ్రీమదాచార్యుల వారు. ఎవరు వైష్ణవ దీక్ష పొందరో, విష్ణు భక్తి పొందరో అటువంటి వారి జీవనం వ్యర్థం. వారు మనుష్యులుగా పుట్టినా, వైష్ణవులుగా పుట్టినా వారు పశువులు ఉన్నట్టు. తే నరాః పశవో లోకే. ఎందుకు అంటే పశువులు కూడా భోగం చేస్తాయి, తినడానికి ప్రయత్నం చేస్తాయి. తినేది, మైథునం చేసేది, అపత్యోత్పాదనం, పుత్రోత్పాదనం చేసేది, ఇవన్నీ పశువులకు ఉన్నాయి. సామాన్యమే తత్ పశుభిర్నరాణాం. వ్యత్యాసమేమి లేదు. వ్యత్యాసం ఉంది అంటే అది పరబ్రహ్మ జ్ఞానం. సృష్ట్వా పురాణి వివిధాన్యజయాత్మశక్త్యా వృక్షాన్ సరీసృప పశూన్ ఖగదంశమత్స్యాన్ తైస్తైరతుష్టహృదయః పురుషం విధాయ బ్రహ్మావబోధధిషణం
ముదమాపదేవః. శ్రీమద్భాగవతమనందు చెప్తారు. పక్షులు, పశువులు, సరీసృపాలు, పాములు ఇలాంటి రకరకాల జాతిలో ఉన్న యోనిలో ఉన్న పదార్థములను, ప్రాణులను ఆ భగవంతుడు బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత అతనికి సంతోషం కాదట. ఇంత ప్రాణులను సృష్టించాము, అయినా తృప్తి కలగలేదు. ఎందుకంటే ఈ ప్రాణులు తింటాయి, పడుకుంటాయి, భోగం చేస్తాయి, అంతే. ఏ ప్రాణులు కూడా మమ్మల్ని సృష్టించినవాడు ఎవడు, ఆ భగవంతుని మహాత్మ్యం ఏమిటి, ఆ భగవంతుని ఆరాధనం ఎలా చేయవలెను, దీని గురించి ఏ ప్రాణులు కూడా ఆలోచన చేయవు. అటువంటి ఆలోచన చేసే కృతజ్ఞతాభావనని పెట్టుకున్న ఒక జాతిని సృష్టించాలి అని తర్వాత ఈ మానవ జాతి యొక్క సృష్టిని చేశాడు. ఈ మానవ జాతిలో మాత్రం ఆ ఆలోచన వస్తుంది, ఆ చింతనం వస్తుంది. భోగం చేయకుండా కేవలం ఆ భోగం చేసి తర్వాత ఈ భోగములను ఇచ్చినవాడు ఎవడు, ఈ దేహాన్ని మనకు కటాక్షించిన వాడు ఎవడు అని ఆలోచిస్తాడు. ఆలోచించే ఒక శక్తి ఇతనికి ఉంది. శాస్త్రములను చదివే శక్తి ఉంది, అర్థం చేసుకునే శక్తి ఉంది. అందుచేత ఈ మానవ శరీరం ఇది చాలా శ్రేష్టమైనటువంటి శరీరం. ఈ శరీరమునందు ఆ మోక్ష సాధనాన్ని చేసుకోవడానికి సదవకాశం ఉంది. కావున ఈ మానవ శరీరమే చాలా శ్రేష్టము అని దీన్ని సృష్టించిన తర్వాత తృప్తుడయ్యాడట ఆ పరబ్రహ్ముడు. అందుచేత బ్రహ్మదేవుడు అలాగే పరబ్రహ్ముడు కూడా ఇటువంటి ఆ మానవ శరీరం మనకు వచ్చినప్పుడు దాన్ని వ్యర్థం చేసుకోకూడదు, సార్థకం చేసుకోవాలి. తే నరాః పశవో లోకే కిం తేషాం జీవనే ఫలం. పశువులుగా జీవనం చేస్తే ఏమి ఫలం? వ్యర్థం. యైర్నలబ్ధా హరేర్దీక్షా నార్చితో వా జనార్దనః. భగవంతుని పూజ చేయాలి. భగవంతుని అర్చనం, పూజ చేసేది యాంత్రికంగా కాదు, మనస్సులో దీక్ష ఉండాలి. ఆ దీక్షతో తండ్రి చేశారు, మన ఇంట్లో ఏదో ఒక సంప్రదాయం ఉంది, ఆ సంప్రదాయాన్ని పాటించాలి. పాటించకపోతే ఏదైనా కష్టం వస్తే అయ్యో భయం, ఆ భయంతో పూజ చేసేది కాదు. భయం ఉండాలి, భక్తి కూడా ఉండాలి. కేవలం భయంతో పూజ చేయకూడదు, భక్తితో పూజ చేయాలి. చేయకపోతే ఏదో అనిష్టమవుతుంది అని చేసేది కాదు. చేసేది మన ధర్మం, చేసేది మన కర్తవ్యం. అనంత ఉపకారములను చేసిన ఆ భగవంతుని కృతజ్ఞత స్మరణం చేసేది మన కర్తవ్యం అని కర్తవ్య భావనతో, ప్రీతితో, స్నేహంతో ఇంత చేసినవాడు నా తల్లి, తండ్రి, సర్వస్వము ఆ భగవంతుడే. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆ భగవంతుడు సర్వస్వుడు అని అనుకొని ఆ ప్రేమతో ఏమైనా ఆలోచన చేస్తామా? మనకు కావలసిన వారు ఎవరైనా చాలా సన్నిహితులు, మిత్రులు, ప్రేమపాత్రులు, అటువంటి వారు వచ్చినప్పుడు వీరికి నేను భోజనం పెడితే నాకేం లాభము, ఎందుకు పెట్టాలి, వారు ఏమైనా మనకి ఆలోచనమే రాదు. మన వాళ్ళు వచ్చారు, ప్రీతి అంతే, భోజనం పెట్టేస్తాం అంతే. ఏమైనా ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. తల్లి పిల్లలకు పాలు త్రాగించేటప్పుడు ఏమైనా అపేక్ష చేస్తుందా? లేదు, ప్రేమ ఉంది. అలాగే పిల్లలు కూడా పెద్దల అయ్యాక
తల్లిదండ్రులకు సేవ చేసేటప్పుడు ఏది అపేక్షించకూడదు. ఈనాడు అపేక్షిస్తారు, అది దుర్దైవం అంతే. ఎందుకు సేవ చేయాలి, వారేం చేశారు, వారికి ఎందుకు చేసేది మనం చేయాలి, వారు ఏమైనా డబ్బులు ఇస్తారా, డబ్బులు ఇస్తే ప్రేమ చేయాలి, లేకపోతే డబ్బులు ఇస్తే నీవు తల్లిదండ్రులకు ప్రేమ చేయాలి, వారికి సేవ చేయాలి, లేకపోతే లేదు అంటావు. ఇలాగే వారనింటే నీ పరిస్థితి ఏమి? ఆయన ఏమైనా నాకు సేవ చేస్తాడంటే నేను పాలు త్రాగిస్తాను, లేకపోతే లేదు అని తల్లి అప్పుడు త్రాగించకుండా వదిలింటే ఎలా నీవు పెరిగేది? నిస్వార్థంగా నిస్పృహంతో వారు ఎలా మిమ్మల్ని పెంచారో అలాగే వారి సేవ చేసేటప్పుడు కూడా ఆ నిస్వార్థమైన నిస్పృహమైన భక్తి భావనతో శ్రద్ధతో తల్లిదండ్రుల సేవ చేయాలి. తల్లిదండ్రుల సేవ చేసేటప్పుడు ఎలా మనస్సులో ఎటువంటి స్వార్థ భావన ఉండకూడదో అలాగే మన మూల తల్లి తండ్రి సర్వస్వమైనటువంటి ఆ పరమాత్ముని సేవ చేసేటప్పుడు కూడా మన మనస్సులో ఎటువంటి స్వార్థ భావనలు ఉండకూడదు. నిస్వార్థ భావనతో భక్తితో ప్రేమంతో ఆ భగవంతుని పూజ చేయాలి. ఆ భగవంతుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన సర్వోత్తముడు. అయం సర్వేష్టదాతా మే సర్వారిష్ట నివారకః సర్వోత్కృష్టోయమేవైకః తదీయోహం సమేపతి. మనస్సులో ఇటువంటి భావన ఉండాలి. దీనికే దీక్ష అంటారు. దీక్ష అంటే ఇదే. నేను దీక్షలో ఉన్నాను అంటే ఏదో ఒక నియమం పెట్టుకొని కంకణం పెట్టుకొని కంకణ బంధనం చేసుకుంటే అది దీక్ష, లేకపోతే లేదు అని అది ఒక దీక్ష వేరే, ఆ దీక్ష వేరే, అది బాహ్య దీక్ష. అంతర్దీక్ష అంటే ఇది ఎల్లప్పుడూ ఉండవలసిందే. అదేమి అయం సర్వేష్టదాతా మే, ఆ భగవంతుడు సర్వేష్టదాత, మనకు కావలసిన ప్రతి ఒక్క పదార్థాన్ని మనకు అనుగ్రహించేవాడు ఆ భగవంతుడు. శ్రీమద్భాగవతమునందు చెప్తారు, చాలా దేవతలు ఉన్నారు, 33 కోటి దేవతలు. ఒక్కొక్క పురుషార్థానికి ఒక్కొక్కరిని భజించడానికి చెప్పినారు శాస్త్రంలో. ఇంద్రియాల్లో శక్తి కావాలి, ఇంద్రుని పూజించాలి. ఆరోగ్యం కావాలి, అశ్విని దేవతలను పూజించాలి. సంతానం కావాలి, ప్రజాపతులను పూజించాలి. బ్రహ్మవర్చస్సు కావాలి, బ్రహ్మణస్పతి వారిని పూజించాలి. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశ్యంతో ఒక్కొక్క కామనతో పూజించవలనని శాస్త్రంలో చెప్పబడినది. కానీ ఏ కామన ఉన్నా ఏ కామన లేకున్నా మనం పూజించవలెను ఎవరిని? ఆ పరబ్రహ్మడైన నారాయణుని, సర్వోత్తముడైన శ్రీమన్నారాయణుని. అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. ఆ భగవంతుని అనుగ్రహం కావాలి అని నిష్కామ భావనతో పూజ చేసిన భగవంతుని పూజ చేయండి, శ్రీమన్నారాయణుని పూజ చేయండి. రకరకాల కామాలు మనస్సులో ఉన్నాయి అన్నా ఆ భగవంతుని పూజనే చేయండి. అన్ని కామితార్థములను ఇవ్వడానికి పరమ సమర్థుడు ఆ భగవంతుడు. అచింత్యమైనటువంటి శక్తిని కలిగినవాడు. అటువంటి సర్వోత్తముడైన అచింత్యాద్భుత శక్తి సంపన్నుడు ఆ భగవంతుడు. ఆ భగవంతుణ్ణి పూజించండి, అర్చించండి. అయం సర్వేష్టదాతా మే సర్వారిష్ట నివారకః. విఘ్నాలు, రోగాలు, దుఃఖాలు, ఏ కష్టాలున్నా అటువంటి కష్టములను పరిహరించే పరమ సామర్థ్యము ఆ పరమపురుషుడు ఎల్లప్పుడూ పొందిన అటువంటి సామర్థ్యాన్ని పొందినవాడు ఆ భగవంతుడు. ఆ భగవంతుణ్ణి మనం శరణు పోవాలి అని చెప్తారు. ఇది ఆంతరమైనటువంటి దీక్ష. ఇటువంటి అంతర్దీక్ష కూడా ఉండాలి. బహిర్దీక్ష అని కూడా ఉంది, అది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మనకు లోపల ఇటువంటి భావన అప్పుడప్పుడు విశేషంగా
అభివ్యక్తం కావాలి అంటే దానికి బాహ్యమైనటువంటి చిహ్నములు కూడా పనిచేస్తాయి. ఉదాహరణకి ఆ భగవంతుని ఒక పవిత్రమైనటువంటి పాదధూళితో పావిత్ర్యం పొందినది గోపీచందనం. ఆ గోపీచందనంతో ఊర్ధ్వపుండ్రధారణం చేస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మని పరమ పవిత్రమైన పాదరజస్సులతో పవిత్రమైనటువంటిది ఈ చందనము. ఇటువంటి చందనాన్ని నేను ధరించాను, ఆ భగవంతుని దాసుడిని నేను, ఆ భగవంతుడు నా యొక్క స్వామి, నేను ఆ భగవంతుని దాసుణ్ణి అనే ఒక మాట మనకు అప్పుడప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. అందుకొరకు ఆ గోపీచందన ధారణం చేయవలెను. 12 నామములను శుక్లపక్షంలో కేశవాయ నమః నారాయణాయ నమః అని, కృష్ణపక్షంలో సంకర్షణాయ నమః ప్రద్యుమ్నాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః అని ఇలా ఆ 12 నామోచ్చారణం చేస్తూ 12 నామధారణం చేయవలెను. పంచముద్రాధారణం, చక్రము, శంఖము, గదా, పద్మ, నారాయణ నామంతో పంచముద్రాధారణం. ఇలా ఈ గోపీచందన ధారణం, ముద్రాధారణం. గురువులు వచ్చినప్పుడు వారి వారి కులగురువులు తప్తముద్రాధారణం కూడా చేయవలెను. అది కూడా ఒక సంస్కారం. తప్తముద్రాధారణం అంటే అది ఒక ప్రాయశ్చిత్తం ఉన్నట్టు. తాపం అనే ఒక సంస్కారం. ఆ తాపం అనే సంస్కారంతో మన దేహంలో మనస్సులో ఉన్న పాపాలన్నీ నశించిపోతాయి. తాపః పుండ్రస్తథా నామ మంత్రో యాగశ్చ పంచమః శాస్త్రంలో చెప్తారు. తప్తముద్రాధారణం ఇది ఒక సంస్కారం. రెండవది ఊర్ధ్వపుండ్రధారణం. తథా నామ, నామ అంటే పేరు. పేరు పెట్టేటప్పుడు, నామకరణం చేసేటప్పుడు శ్రేష్టమైనటువంటి ఆ భగవంతుని నామాన్నే పెట్టాలి, పేరుగా పెట్టాలి. ఏదో విచిత్రమైనటువంటి కొత్తదైనది మనం పెట్టాలి అని ఈనాడు విచిత్రమైనటువంటి నామకరణం చేస్తారు. అది సరైన పద్ధతి కాదు. అది కూడా ఒక సంస్కారం. నామకరణం అనేది ఒక సంస్కారం. వ్యవహారానికి ఏదో ఒక టింకు పుంకు పింటి చింటి అని చెప్తారు. అలా చెప్తే అది సరి అయిన పద్ధతి కాదు. రామ, కృష్ణ, గోవింద, అమిత విక్రమ, పురుషోత్తమ ఇలాంటి మంచి పేర్లను పెడితే ఆ పవిత్రమైనటువంటి భగవంతుని నామాన్ని అప్పుడప్పుడు వింటూ ఉంటే ఇంట్లో ఉన్నవారికి అందరికీ ఆ భగవంతుని స్మరణం వస్తుంది. ఆ భగవంతుని పవిత్రమైనటువంటి నామము యొక్క శ్రవణంతోనే పాప పరిహారం అయిపోతుంది. వాతావరణం పవిత్రమైపోతుంది. వాతావరణంలో ఉన్న దోషాలు, భూతప్రేత పిశాచాదులు దూరమైపోతాయి, పారిపోతాయి. మన్నామగ్రహణాదేతే విద్రవంతి దిశో దశ. వెంకటేశ్వర స్వామి చెప్తాడు వెంకటేశ మహాత్మ్యమనందు. ఎక్కడైతే ఆ భగవంతుని నామోచ్చారణం జరుగుతుందో ఆ పరిసరమునందు ఏ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఉండవట. అర్జునుడు కూడా భగవద్గీతలో అంటాడు శ్రీకృష్ణ పరమాత్మనికి, స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. శ్రీకృష్ణ పరమాత్ముడా, నీ యొక్క నామస్మరణాన్ని చేస్తే అందరూ సంతప్తులైపోతారు, భావనాభరితులైపోతారు, భక్తి పరవశులైపోతారు. అంతేకాక భూత ప్రేత పిశాచాదులు, రాక్షసులు అందరూ పారిపోతారు. సిద్ధులు, సాధ్యులు, ఋషులు, మునులు, దేవతలు తలవంచి నమస్కరిస్తారు నీకు. చూడండి, ఆ భగవంతుని నామ సంకీర్తనంతో ఏమవుతుంది అని అర్జునుడు చెప్తాడు. అంటే మీరు ఆలోచన చేయండి, మీ ఇంట్లో మీ పిల్లలని ఆ భగవంతుని
నామములతో పిలిచినప్పుడు భక్తితో మనస్సులో భగవంతుని నామస్మరణం చేయాలి. వ్యవహారానికి పిల్లలను పిలవాలి. ఆ నామ సంకీర్తనంతో ఇంత పనులవుతాయి. దేవతలు వస్తారు, అక్కడ భూత పిశాచాదులు దూరమైపోతాయి, పాపాలు నశించిపోతాయి, పుణ్యం కలుగుతుంది, పిల్లలకు మహాభాగ్యం కలుగుతుంది. ఇటువంటి శ్రేష్టమైనటువంటి లాభం ఉన్నప్పుడు అలాంటి నామాన్ని పెట్టకుండా ఇవేమి చింటి పింటూ కుంటూ చంటి పెట్టకూడదు. తాపః పుండ్రః తథా నామ మంత్రః. పురుషులైతే ఉపనయనం తరువాత, స్త్రీలైతే వివాహం తరువాత మంత్రాన్ని గురుముఖంతో ఉపదేశం తీసుకొని జపించాలి. అది ఒక దీక్ష. వారి వారి యోగ్యతానుసారంగా గురువులు ఏ మంత్రములను ఉపదేశిస్తారో కుడి చెవిలో భక్తితో ఆ మంత్రాన్ని విని జ్ఞాపకం పెట్టుకొని సక్రమంగా ఆ మంత్రముల జపం చేయాలి. ఆ మంత్రముల జపం చేసేటప్పుడు మంత్రముల అర్థములను తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఆ మంత్రము యొక్క ఫలితం మనకు దొరుకుతుంది, లేకపోతే లేదు. యన్మంత్రః త్రాతి మానతః. మాన అంటే జ్ఞాన, త్ర అంటే రక్షణ. మంత్ర జ్ఞానం ఉంటేనే రక్షణ చేస్తుంది, కావున దానికి మంత్ర అంటారు. ఆ మంత్రము యొక్క అర్థం ఏమిటి అనే దాన్ని తెలుసుకొని ఆ మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రంతో మనకు రక్షణం దొరుకుతుంది. అంటే ఎలా తండ్రి పిల్లలకు సంపత్తును ఇస్తాడు, ఆయన పేరు మీద చాలా బ్యాంకులో ఎఫ్డి అన్నీ పెట్టి ఉంచుతాడు, ఆయనకు చెప్తాడు ఇవన్నీ నీ కొరకు పెట్టాను, దీన్ని ఉపయోగించు అని. దాని రక్షణం చేయడానికి కూడా ఒక వ్యవస్థ చేసి ఉంటాడు, లేకపోతే చేసింది వ్యర్థం. పాతకాలంలో భూమిలో పెట్టేవారు, ఇప్పుడు బ్యాంకులో పెడతారు. దానికి ఒక వ్యవస్థ అయితే ఉంది, ఏదో ఒక వ్యవస్థ రక్షణం చేయడానికి. అలా ఈ మానవులను పుట్టించిన ఆ స్వామి భగవంతుడు పరబ్రహ్ముడు శ్రీమన్నారాయణుడు ఈ జన్మించిన మానవులు సురక్షితంగా సుభద్రంగా సుఖంగా ఉండాలి అంటే వీరికి ఏదో ఒక రక్షణానికి సాధనం కల్పించాలి కదా. ఆ రక్షణం కొరకు రకరకాల వ్యవస్థలను చేసినాడు భగవంతుడు. తినడానికి ధాన్యములను సృష్టించాడు, తిరగడానికి అవకాశం ఉంది, ఆలోచన చేయడానికి బుద్ధిని ఇచ్చాడు, ప్రతి ఒక్కదాన్ని ఇచ్చాడు. బంధువులు ఉన్నారు, మిత్రులు అందరూ ఉన్నారు. వీరందరూ ఉన్నారు, కానీ వీరందరున్నా మనకు వచ్చే ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు వీటిని పరిహరించుకోవడానికి ఇంకొక మన శ్రేష్టమైనటువంటి రక్షణ సాధనాన్ని భగవంతుడు కటాక్షించినాడు. అదే మంత్రము. ఆ మంత్రమనే సాధనంతో ఆ మంత్రములను జపించి ఆ మంత్రములతో పుణ్యం మనం పొందితే అది ఒక భద్రమైనటువంటి కవచం ఉన్నట్టు. వేరే కవచములకు భయం ఉంది, ఎవరైనా ఆ కవచాన్ని కూడా భేదించి మమ్మల్ని చంపేస్తారా అని. అయితే ఈ మంత్రమైనటువంటి కవచానికి, ఈ మంత్రరూపమైనటువంటి అదృశ్యమైన కవచానికి, అద్భుతమైన కవచానికి, భగవద్దత్తమైన కవచానికి, భగవత్ సృష్టమైనటువంటి ఈ కవచానికి ఎటువంటి భయము కూడా లేదు. ఈ కవచం అభేద్యమైనటువంటి కవచం. ఇటువంటి కవచాన్ని మనం ధరించాలి. ఇటువంటి కవచాన్ని భగవంతుడు మనకు ఇచ్చినా అనుగ్రహించినా ఉపయోగించకుండా మనం దుఃఖిస్తాము, భిక్షాపాత్రం పెట్టుకొని తిరుగుతామంటే ఏం చెప్పాలి?
మంత్ర, ఆ మంత్రం అనేది ఒకటి సంస్కారం, అది ఒక దీక్ష, గురువులతో తీసుకోవాలి. ఆ భగవంతుని ధ్యానం చేస్తూ మనస్సులో ఆ పరమాత్మని గుణములను, రూపాన్ని భక్తితో ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ గురువులు శిష్యులని చూస్తారు. ఆ మనస్సులో భగవంతుణ్ణి తలుస్తూ శిష్యులను చూస్తారు కదా, ఆ శిష్యుల మీద వారు పెట్టే ఒక ఆ దృష్టి, ఆ చూపు, అది కూడా ఒక చాక్షుషీ దీక్ష అంటారు. తర్వాత వారు మంత్రాన్ని ఉపదేశిస్తారు, ముద్రాధారణం చేస్తారు, అది స్పర్శ దీక్ష. తలకాయ మీద, శిరస్సు మీద చేతు పెడతారు, అది కూడా స్పర్శ దీక్ష. అనుగ్రహ బుద్ధితో చూడడం, తప్తముద్రాధారణం చేసి తలకాయ మీద చేతు పెట్టడం, తర్వాత మంత్రోచ్చారణం, అది భాషికా దీక్ష. చాక్షుషీ, స్పర్శ దీక్ష, భాషిక. ఇలా ఈ దీక్షలను గురువుల సన్నిధిలో తీసుకోవలెను. అటువంటి దీక్ష పొందినవారు ధన్యులు. యాగశ్చ పంచమః, యోగశ్చ పంచమః. ధ్యానం, యోగాభ్యాసం చేసేది, ఆ భగవంతుని ధ్యానాన్ని చేసేది. దాని కొరకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇత్యాది క్రమం ఉంది. ఆ క్రమానుసారంగా అహింస, సత్యము, అస్తేయము ఇవన్నీ చేయాలి. యోగం అంటే ఒకేసారి ధ్యానానికి కూర్చుంటే ధ్యానమని కాదు. అది ధ్యానానికి మొదటిగా ఇవన్నీ సాధనములను చేయవలెను. యమ, నియమ, ఎవరికి హింస చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, బ్రహ్మచర్యంతో ఉండాలి, దుష్టులతో ప్రతిగ్రహం చేయకూడదు, తపస్సు చేయాలి, శుద్ధి కాపాడుకోవాలి, ఇలాంటివి. స్వాధ్యాయం చేయాలి, భగవంతుని పూజ చేయాలి. ఇవన్నీ నియమములను పాటిస్తూ, యమాలను చేస్తూ, ఇంద్రియ నిగ్రహం, ప్రత్యాహారం చేస్తూ, క్రమంగా భగవంతుని ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేయడానికి రూఢి చేసుకుంటూ పోవాలి. ఏకైకశృంగాని ధియా విభావయేత్ పాదాదియాబద్ధసితం గదాభృతః జితం జితం స్థానమపుహ్య ధారయేత్ పరం పరం శుద్ధ్యతి ధిర్యథా యథా. శ్రీమద్భాగవతంలో చెప్పినట్టు ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేయడానికి రూఢి చేసుకోవాలట. సంచింతయేద్భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తుంగరక్తవిలసన్నఖ చక్రబాలజ్యోత్స్నాభిరాహత మహద్ధృతయాంధకారం. ఆ భగవంతుని పాదకములను ధ్యానించాలి, అంతే చాలు. అది రూఢి అయిన తర్వాత క్రమంగా పైకి వెళుతూ ముఖం వరకు పోవాలి. తర్వాత సమగ్రమైనటువంటి ఆ భగవంతుని రూపాన్ని ధ్యానించాలి అని శాస్త్రం చెప్తూ ఉంది. ఇలా ఆ భగవంతుని ధ్యానం చేయవలెను అని చెప్తారు. ఇది యోగం. యాగం కూడా అగ్నిహోత్రాది యాగాలు, వైశ్వదేవము ప్రతినిత్యం చేసేది, ఆ అనుయాగమని చేస్తారు, ఔపాసనము. వారికి ఏది విహితమో అటువంటిది శాస్త్రంలో ఏది చెప్పబడినదో దాన్ని గురువుల ముఖంతో తెలుసుకొని శాస్త్రీయ విధానానుసారంగా యాగములను, యజ్ఞములను, అభ్యంతర్గతుడైన ఆ హరిణీపతి పరశురాముడు ఆ భగవంతుని ఆరాధన చేయాలి. ఇలా చేస్తే అది వైష్ణవ దీక్ష పరిపూర్ణమైనట్టు, బాహ్యమైనటువంటి దీక్ష. తాపః పుండ్రస్తథా నామ మంత్రో యాగశ్చ యోగశ్చ పంచమః. జ్ఞాపకం పెట్టుకున్నారు కదా.
तापः पुण्ड्रः तथा नाम मंत्रो यागश्च योगश्च पंचमः యాగ అథవా యోగము రెండు కూడా ఇటువంటి 5 దీక్షలను మంచిగా పెట్టుకొని లోపల ఆ భగవంతుడే సర్వోత్తముడు, సర్వేష్టప్రదుడు, సర్వారిష్ట నివారకుడు అనే ఒక నమ్మకం పెట్టుకొని ఆ భగవంతుణ్ణి భజించాలి అని శ్రీమన్మధ్వాచార్యుల వారు కృష్ణామృత మహార్ణవమనందు మనకు ఆదేశిస్తున్నారు. రేపు ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి హరిదినము, మహాపుణ్యప్రదము. తప్పకుండా అందరూ కూడా భక్తితో శ్రద్ధతో ఉపవాసం చేసి ఆ ఏకాదశి ఉపవాసం అనే వ్రతాన్ని ఆ భగవంతుని పాదార విందమనందు సమర్పణం చేసి ఎల్లుండి ద్వాదశి పొద్దున భక్తితో భగవంతునికి పూజ చేసి నైవేద్య చేసి తర్వాత తీర్థం తీసుకొని పాలన చేయవలెను. ఇది చాలా శ్రేష్టమైనటువంటి వ్రతం. ఇది కూడా ఒక శ్రేష్టమైనటువంటి వైష్ణవ దీక్ష. ఆ విష్ణు ప్రీత్యర్థం, విష్ణు ప్రేరణయ ఏకాదశి ఉపవాసం చేస్తాను అని సంకల్పం చేసి అందరూ ఉపవాసం చేసి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి. శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్.